కని విని ఎరుగని రీతిలో మన పాలమూరు గడ్డ మీద జరిగిన రైతు సభ పెద్ద ఎత్తున విజయవంతం చేసినందుకు దాంట్లో భాగస్థులైన రైతు సోదరులకు రైతు సోదరీమణులకు కాంగ్రెస్ పార్టీ నాయకులకు కార్యకర్తలకు మహబూబ్నగర్ జిల్లా ప్రజానికానికి అదేవిధంగా తెలంగాణ వ్యాప్తంగా వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన రైతులకు మా పాత్రికేయ మిత్రులకు అధికారులకు పోలీస్ అధికారులకు ఇతర రెవెన్యూ అధికారులకు ముఖ్యంగా మహబూబ్నగర్ జిల్లా కలెక్టర్ గారికి మహబూబ్నగర్ ఎస్పీ గారికి అగ్రికల్చర్ ఆఫీసర్స్ కి ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు. మొదటిసారిగా అంటే నాకు తెలిసి ఈ మధ్య కాలంలో ఇంత పెద్ద ఎత్తున ఒక రైతులతోనే పెట్టిన సభ ఇంత సక్సెస్ కావడం అనేది మేము చాలా ఆనందం వ్యక్తం చేస్తా ఉన్నాం. ముఖ్యంగా ఈరోజు మీరు నిన్న చూసింటారు, మన పాలమూరు ముద్దుబిడ్డ గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారితో పాటు సహచర మంత్రివర్గం అందరూ కూడా, డిప్యూటీ సీఎం గారు, ఇతర మంత్రులు అందరూ కూడా నిన్నటి రైతు పండుగకు వచ్చి మన పాలమూరు బిడ్డలను ఆశీర్వదించిన విషయం మీరు అందరూ ముఖ్యంగా నిన్న సభ రైతుల కోసం నిర్వహించిన సభ. దాంట్లో పెద్ద ఎత్తున రైతులే మేము చెప్పిన దానికంటే ఎక్కువ, మేము ఊహించిన దానికంటే ఎక్కువ, మేము 1,00,000 మంది రైతులను సభ పెట్టి నిర్వహించాలని చెప్పి మేము నిర్ణయం తీసుకుంటే దానికి రెట్టింపుగా నిన్న ఆ మీటింగ్ ప్రజలు ముఖ్యంగా రైతులు రావడం చాలా సంతోషదాయకం. ఇదొకటి నిన్నటి సభనే నిదర్శనం. మేము చేస్తున్న ఈ ప్రజాపాలనలో మేము చేస్తున్న పనులను ప్రజలు ఆశీర్వదిస్తున్నారు అనడానికి. మేము ఇచ్చిన హామీలన్నీ కూడా నెరవేర్చిన సందర్భంగా ముఖ్యంగా రైతులకు సంబంధించి ఈ సభ పెట్టినాము. ఆ మీటింగ్ లో రైతులు పాల్గొని వాళ్ళ హర్షాన్ని కూడా వాళ్ళ సంతోషాన్ని వ్యక్తం చేయడం కూడా హర్షించదగ్గ విషయం. ముఖ్యంగా మీటింగ్ కంప్లీట్ అయ్యే వరకు, మీటింగ్ స్టార్ట్ అయినప్పటి నుంచి మీటింగ్ కంప్లీట్ అయ్యే వరకు కూడా సభకు వచ్చిన ప్రజలందరూ ముఖ్యంగా రైతులు కదలకుండా కూర్చొని ముఖ్యమంత్రి గారి ప్రసంగం తర్వాతనే వెళ్ళడం అనేది అదొక పెద్ద శుభసూచకం అని చెప్పేసి సందర్భంగా మీకు అందరికీ కూడా తెలియజేస్తున్నాం. ఈరోజు ప్రతిపక్షాలు గగ్గోలు పెట్టి ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రయత్నాలు ఎన్నో చేశారు ఈ మధ్య కాలంలో. ముఖ్యంగా రైతులను రుణమాఫీ విషయంలో కానీ, రైతు బంధు విషయంలో కానీ, అదేవిధంగా బోనస్ విషయంలో రైతులను తప్పుదారి పట్టించే ప్రయత్నం పెద్ద ఎత్తున బీజేపీ కానీ బీఆర్ఎస్ పార్టీ నాయకులు చేయడం జరిగింది. ముఖ్యంగా మా గ్యారెంటీల విషయంలో కూడా తప్పుడు ప్రచారాలు చేయడం జరిగింది. కానీ అవన్నీ ఏవి పట్టించుకోకుండా ప్రజలు నిన్న మా మీటింగ్ సక్సెస్ చేసినట్టునే ఈరోజు మేము ఇచ్చిన హామీలు ఏవైతున్నాయో అవన్నీ కూడా గొప్పగా అమలవుతా ఉన్నాయి. ప్రజలు దాన్ని ఆశీర్వదిస్తున్నారని చెప్పేసి మా ప్రభుత్వాన్ని, మా ప్రజాపాలన, ఈ 1 year ప్రజాపాలనలో మేము చేసిన మంచి పనులన్నీ కూడా ఈరోజు ప్రజలు ఆశీర్వదిస్తున్నారు అనడానికి నిన్నటి సభ విజయవంతమైన నిదర్శనం అని చెప్పేసి ఈ సందర్భంగా మీ అందరికీ కూడా తెలియజేస్తా ఉన్నా. ముఖ్యంగా ఒక పాలమూరు బిడ్డగా మేమందరం ఈరోజు గర్వపడతా ఉన్నాం. ముఖ్యమంత్రి గారు నిన్న మాట్లాడిన విషయాలన్నీ కూడా మహబూబ్నగర్ విషయంలో ప్రత్యేకంగా పాలమూరు వెనుకబడ్డ జిల్లాకు చరిత్రలో, ఇక్కడ పెద్దలు ఉన్నారు మీకు అందరు కూడా తెలుసు, చరిత్రలో ఏ ముఖ్యమంత్రి గారు కూడా ఇంతకుముందు గతంలో చాలా ముఖ్యమంత్రులు ఈ రాష్ట్రంలో ఉన్నారు, వివిధ పార్టీలలో సంబంధించిన ముఖ్యమంత్రులు ఉన్నారు, కానీ ఎవరు కూడా మన మహబూబ్నగర్ జిల్లాను పట్టించుకున్న పాపాన పోలేదు. ఎప్పుడు వెనుకబడ్డ జిల్లాగానే ఈ జిల్లాను వాళ్ళు చూసిరు తప్ప మహబూబ్నగర్ వెనుకబడ్డది కాబట్టి మహబూబ్నగర్ ప్రత్యేకంగా అభివృద్ధి చేస్తామని ఎవరు కూడా ప్రత్యేక శ్రద్ధ కనపరచలేదు. కానీ ఈరోజు మన పాలమూరు ముద్దుబిడ్డ గౌరవ ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారు సంవత్సరానికి 20,000 కోట్ల రూపాయలు నేను పాలమూరు అభివృద్ధికి కేటాయిస్తా, అట్లా ఈ 5 సంవత్సరాల కాలంలో 1,00,000 కోట్ల రూపాయలు నేను పాలమూరు అభివృద్ధికి కేటాయిస్తా అని చెప్పేసి మంత్రివర్గ సహచరుల అనుమతితో చెప్పడం అనేది ఒక గొప్ప విషయం అని చెప్పేసి నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. ఆ ప్రకటన పట్ల మేమందరం మహబూబ్నగర్ జిల్లా ప్రజల తరఫున ఈరోజు ముఖ్యమంత్రి గారికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాం. ఈరోజు మహబూబ్నగర్ జిల్లా రైతాంగం పట్ల కానీ, మహబూబ్నగర్ జిల్లా నిరుద్యోగ యువత పట్ల కానీ, నిరుద్యోగ తరఫున కానీ
మహబూబ్నగర్ జిల్లా నిరుద్యోగ యువత తరఫున అందరి తరఫున ఈరోజు ముఖ్యమంత్రి గారికి ప్రత్యేకంగా మేము కృతజ్ఞత తెలియజేస్తా ఉన్నాం. ఈరోజు ఏ ముఖ్యమంత్రి కూడా చేయని గొప్ప ప్రకటన ఈరోజు మన ముఖ్యమంత్రి గారు చేయడము, అది పాలమూరు జిల్లాను అభివృద్ధి చేస్తని చెప్పేసి అందరి సహచరుల మంత్రుల అనుమతితో చెప్పడం అనేది ఒక గొప్ప విషయం అని చెప్పేసి ఈ సందర్భంగా మీతో ఈరోజు నేను పంచుకుంటా ఉన్నా. ఈ విషయాన్ని పాలమూరు జిల్లా ప్రజలందరూ కూడా హర్షం వ్యక్తం చేయాలని చెప్పి కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా. అదే కాకుండా పాలమూరు జిల్లాలో పెండింగ్ ప్రాజెక్టులన్నీ కూడా పూర్తి చేస్తాము. 20 లక్షల ఎకరాల అదనంగా ఆయకట్టుకు నీళ్లు అందిస్తామని చెప్పేసి ఈ 5 ఏళ్ల కాలంలో ముఖ్యమంత్రి గారు చెప్పిన విషయం కూడా మీకు అందరికీ కూడా ఈ సందర్భంగా గుర్తు చేస్తా ఉన్నా. ఆ విషయం పట్ల కూడా ముఖ్యమంత్రి గారికి మేము ప్రత్యేకంగా ఈరోజు కృతజ్ఞతలు తెలియజేయాలని ఈ మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగిందని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. సో ఈరోజు ఇంత మంచి నిజంగా పాలమూరు బిడ్డలు ఎవరైనా సరే ఈ విషయం పట్ల గర్వంగా ఫీల్ కావాలి, గర్వంగా అప్రిషియేట్ అంటే పార్టీలకు అతీతంగా ఈరోజు మా ముఖ్యమంత్రి గారిని అప్రిషియేట్ చేయాలని చెప్పేసి నిన్న మాట్లాడిన విషయాల పట్ల ముఖ్యమంత్రి గారు మాట్లాడిన విషయాల పట్ల అందరూ అప్రిషియేట్ చేయాలని చెప్పేసి మేము కోరుతా ఉన్నాం. కానీ ఈరోజు మీరు చూసింటారు నిన్న మీటింగ్ తర్వాత మన మహబూబ్నగర్ జిల్లాలో గతంలో వ్యవసాయ శాఖ మంత్రిగా పనిచేసిన నీళ్ల నిరంజన్ రెడ్డి అని పేరు పెట్టుకున్న నీళ్ల నిరంజన్ రెడ్డి గారు ఏదో ఒకటి అంటే ప్రతిపక్షాలకు ఏమైందంటే మంచి చేసినా వాళ్ళకి చెడుగానే కనిపిస్తుంది. ప్రతిదీ విమర్శనే చేయాలన్న ఆలోచనతోన ఈరోజు నిన్న నిరంజన్ రెడ్డి గారు ఒక ప్రెస్ నోట్ రిలీజ్ చేస్తూ అది రైతుల సభ కాదు, రైతులు ఈరోజు మీరు చూస్తా ఉన్నారు, మీడియా మిత్రులే కాదు ఆల్ డిపార్ట్మెంట్ సంబంధించిన అధికారులు కూడా నిన్న మీటింగ్ చూసి అప్రిషియేట్ చేస్తా ఉన్నారు. స్వచ్ఛందంగా రైతులు ఆడికి వచ్చారు, ఎవరిని బెదిరియడానికి కాదు పెట్టింది. ముఖ్యంగా పాలమూరు ప్రజలకు మేలు చేయాలన్న ఆలోచనతో నిన్న ముఖ్యమంత్రి గారు మాట్లాడారు. దాన్ని అప్రిషియేట్ చేయాలి. నిజంగా మీరు నిరంజన్ రెడ్డి గారు మీరు మహబూబ్నగర్ జిల్లా వాసి అయితే నిన్నటి ముఖ్యమంత్రి గారి మాటల పట్ల మీరు హర్షం వ్యక్తం చేసి అభినందించాలి. విమర్శ అనేది కాదు, మీరు అభినందించాలి. నిజంగా మీరు పాలమూరు బిడ్డగా అయితే మాత్రం. కానీ మీరు విమర్శలే పనిగా పెట్టుకొని ప్రతిదీ విమర్శ చేయడం అనేది తగదు. మీ కాలంలో మీ ఆయాంలో పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్ట్ ఎందుకు పూర్తి చేయలేదు? మరి మీరు 22,000 కోట్ల ఖర్చు చేశారు కదా, మరి ఖర్చు చేసి అక్కడ కాళేశ్వరము మనకంటే 1 year క్రితం స్టార్ట్ అయిన కాళేశ్వరాన్ని కంప్లీట్ చేసుకుంటారు 1,50,000 కోట్లు పెట్టి. అక్కడ 28,000 కోట్లు ఖర్చు చేస్తామని 28 ఎకరాలు కూడా నీళ్ళు ఇవ్వలేదు. అదనంగా ఎక్కడ కూడా మీరు ఈ 10 ఏళ్ల కాలంలో ఆయకట్టుకు నీళ్ళు ఇవ్వలేదు. చాలా పెండింగ్ పనులు ఉన్నాయి. కేఎల్ఐ పెండింగ్లు అట్లే ఉన్నాయి, మన కోయిల్ సార్ ప్రాజెక్ట్ పెండింగ్ పనులు అట్లే ఉన్నాయి, శంకర్ సార్ సముద్రం పెండింగ్ పనులు అట్లే ఉన్నాయి. అవన్నీ కూడా ముఖ్యమంత్రి గారు అందరి సమక్షంలో, ప్రజల సమక్షంలో, మీడియా మిత్రుల సమక్షంలో, పక్కన ఉన్న మంత్రివర్గ సహచరుల సమక్షంలోనే పాలమూరు జిల్లాను నేను పెద్ద ఎత్తున అభివృద్ధి చేస్తా, 20 లక్షల ఎకరాల అదనపు ఆయకట్టుకు నీళ్లు తీసుకొస్తా అని చెప్పేసి ముఖ్యమంత్రి గారు చేసిన ప్రకటన వల్ల మీరు హర్షం వ్యక్తం చేయాలి. ఈ 1 year లో ఏం చేసిందని మీరు ఏదో మాట్లాడుతా ఉన్నారా? ఈ సంవత్సర కాలంలో కూడా ముఖ్యమంత్రి గారు చేసిన అభివృద్ధి పనులు ముఖ్యంగా పాలమూరు జిల్లాకు సంబంధించి పాలమూరు జిల్లాకు ఈరోజు లా కాలేజ్ తీసుకురావడం జరిగింది, ఇంజనీరింగ్ కాలేజ్ తీసుకురావడం జరిగింది. నా దగ్గర కురుమూర్తి స్వామి టెంపుల్ కు 110 కోట్ల రూపాయలు శాంక్షన్ చేయడం జరిగింది. మా దగ్గర డిగ్రీ కాలేజ్ శాంక్షన్ చేసిండు ముఖ్యమంత్రి గారు. అదేవిధంగా ఈరోజు మక్తల్ నారాయణపేట లిఫ్ట్ ఇరిగేషన్ తీసుకొచ్చిండు పాలమూరు జిల్లాలో. ఇవి జరుగుతున్న అభివృద్ధి పనులు. ఈ సంవత్సర కాలంలో ముఖ్యమంత్రి గారు పాలమూరు జిల్లాకు ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ నా నియోజకవర్గంలో, మక్తల్ నియోజకవర్గంలో మననే శాంక్షన్ చేసిండు. ఆ విషయాలన్నీ కూడా ఈ సంవత్సర కాలంలో జరిగిన అభివృద్ధి పనులు. అవే కాకుండా పెండింగ్ పనుల పూర్తికి సంబంధించిన రివ్యూ మీటింగ్స్ కూడా రెగ్యులర్ గా పెట్టుకొని పెండింగ్ పనుల ప్రాజెక్టులు ముఖ్యంగా పాలమూరు రంగారెడ్డి కానీ, కోయిల్ సాగర్ కానీ, నెట్టెంపాడు కానీ, భీమా phase 1 phase 2 ఇవన్నీ కూడా పెండింగ్ ప్రాజెక్టు పనులు, ఆ ప్రాజెక్టుల కింద ఉన్న పెండింగ్ పనులను కూడా పూర్తి చేస్తామని చెప్పేసి చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. దానికి సంబంధించిన రివ్యూస్ కూడా పెట్టడం జరిగింది. ఈ సంవత్సర కాలం చేసిన పనులు ఇక ముందు కూడా చేసే పనులు కూడా నిన్న ముఖ్యమంత్రి గారు చాలా పెద్ద ఎత్తున చెప్పడం జరిగింది. ఆ విషయాలని జీర్ణించుకోలేక హరీష్ రావు లాంటి వ్యక్తి కూడా పాలమూరు మా మామ హరీష్ రావు కేసీఆర్ మొత్తం పచ్చగా చేసినట్టే మీరు పాలమూరు మీరు పచ్చగా చేస్తే మీకు 12 సీట్లు ఎందుకు పడిపోతారు? మరి మీరు పాలమూరును అన్యాయం చేసిరు, పాలమూరుకు మీరు పాలమూరు పట్ల మీరు వివక్ష చూపెట్టారు కాబట్టి పాలమూరు ప్రజలు మీకు బుద్ధి చెప్పారు. ఈరోజు 14 సీట్లలో 12 సీట్లు మేము కాంగ్రెస్ పార్టీ గెలవగలిగిందంటే మీరు పాలమూరు పేరు చెప్పి దోచుకున్నారు తప్ప పాలమూరు మీరు చేసింది శూన్యం. కాబట్టి ఈరోజు పాలమూరు ప్రజలు మేము నిన్న మీటింగ్ పెడితే ఎప్పుడు జరగని అంటే గతంలో జరగని విధంగా నిన్న పెద్ద ఎత్తున ఆ మీటింగ్ సక్సెస్ చేసినట్టునే మేము పాలమూరు ప్రజల పట్ల మేము చూపిస్తున్న ప్రేమ, మేము చేస్తున్న పనుల పట్ల వాళ్ళు ఈరోజు హర్షం వ్యక్తం చేయడానికి ఆ మీటింగ్కి వచ్చిర్రు, ఆ మీటింగ్ సక్సెస్ చేసిరని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. తప్పకుండా రైతులకు మీరు ఈరోజు ఈవినింగ్ వరకు
ఇంకొక తీపి కబురు కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు చెప్పబోతా ఉన్నారు. తప్పకుండా ఆ ప్రకటన కూడా పొందాలి. ఈ రోజు నాకు తెలిసి ఈ రోజు ఈవినింగ్ లోపే మళ్ళీ ఇంకొక ప్రకటన కూడా వస్తుంది. రైతులకు మేము ఇచ్చిన హామీలన్నీ కూడా నెరవేర్చిన సందర్భంగా నిర్వహించిన పండగ రైతు పండుగను విజయవంతం చేసినందుకు మరొకసారి అందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు. అదేవిధంగా ముఖ్యమంత్రి గారు కూడా మేము జిల్లా ప్రజలందరి తరఫున కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తాము.